హలో ఆల్, వెల్కమ్ టు మెండేస్ బుక్. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ హవా ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా కొనసాగుతుంది కదా. ఈ క్రమంలోనే మోక్ష అని ఒక ఇండిపెండెంట్ ఫిలింని అయితే కంప్లీట్ చేశారు ఒక టీము. రీసెంట్గా దాని ప్రీమియర్స్ కూడా వేసుకున్నారు. సో దాని నుంచి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది అండ్ నేను అటెండ్ అయ్యాను. సో ఆ టీం నుంచి రైటర్ అండ్ డైరెక్టర్ అయిన అశోక్ చక్రం గారు, అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడ్లో చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో కనిపించిన శ్రీధర్ గారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీంలో ఉన్న మనోజ్ గారు, అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఆ సినిమా జర్నీ ఏంటి, ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది అనే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్ డైరెక్టర్గా మీరు చెప్పండి, ఈ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ అంటే ఏం లేదు, మనం డైరెక్షన్ ట్రయల్స్ కోసం ఇప్పుడున్న రోజుల్లో ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలన్నా కష్టమే. సో నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయలేదు. సో మనల్ని ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా మనల్ని ఒక ప్రొడ్యూసరు కథ వినాలన్నా కష్టమే ఇప్పుడు. సో మనకు ఒక డోర్స్ ఓపెన్ అవ్వాలంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే ఒక పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేసైనా ఉండాలి. సో నేను ఆలోచిస్తున్న టైంలో ఇప్పుడు డెమోల్ ట్రెండ్ నడుస్తుంది. ఎక్కువ అంటే శ్రీకాంత్ వదిలా లాంటి సుకుమార్ దగ్గర చేసినా కానీ ఆయన కూడా డెమో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో డెమో నమ్మకం అంత ఈజీగా లేదు ఇప్పుడు. ఎక్కువ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువైపోయారు. సో అందుకని చాలామంది డెమోలు చేసుకొని అప్రోచ్ అవుతున్నారు. సో మనం కూడా డెమో లాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాము అనుకున్నా. సో అలా అనుకున్న టైంలో చాలా కథలు అనుకున్నా. ఒకటి అంతకుముందు ఏంటంటే ఒక లవ్ స్టోరీ యాక్షన్ అది కూడా అనుకున్నా. అప్పుడు శ్రీధర్ని అప్రోచ్ అయ్యాను. బట్ అది కొంచెం లైన్ కొత్తగా లేదు మా వాళ్ళు వీళ్ళు అనేసరికి యాక్చువల్ డెమో కొత్తగా అవసరం లేదు, మేకింగ్ వైజ్ కంటెంట్ వైజ్ ఓకే. సరే అది కూడా కొత్తగా ట్రై చేద్దాం ఆలోచిస్తుంటే ఒక సికింద్రాబాద్ స్టేషన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్న యాపిల్స్ కొన్నా. నేను యాపిల్స్ కొంటే మంచి ఏరుకొని ఇంటికి వచ్చి మా ఆడికి ఇచ్చా. చూడు నేను 100 రూపాయలకి 10 యాపిల్స్ ఇచ్చే మస్తు ఉంటాయి చూడన్న. చూసేసరికి అన్నీ ఘోరంగా ఉన్నాయి. అప్పుడు వాడి మీద ఫుల్ కోపం వచ్చేది. కానీ వాడు దూరంగా ఉన్నాడు. అంటే ఒక మిస్టేక్, వాడు తప్పు చేశాడు. నేను నమ్మేవాడిని వాడు తప్పు చేశాడు. సో అక్కడ తప్పు చేశాడు, వాడికి ఎట్లా శిక్ష పడాలని ఈ టైప్ ఆఫ్ డిస్కషన్లో అక్కడ ఐడియా పుట్టింది. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే ఒక కాన్సెప్ట్ నాకు అక్కడ తట్టింది. సో అలా నేను ఈ డెమో ఫిల్మ్ చేద్దాం, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అనుకుని అక్కడ అలా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశాను. అంటే డెమో అనుకున్నా. సో అది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుల్ ఫెల్జ్డ్గా ప్లాన్ చేశాను కాబట్టి అది ఇండిపెండెంట్ ఫిల్మ్ అయిందంటే. సో అన్న శ్రీధర్ గారు, మీరు అంటే ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్లో ఆ క్యారెక్టర్ అయితే చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎట్లా అనిపించింది ఆ క్యారెక్టర్? యూజువల్గా ఈ రోజులలో క్రికెట్, హీరో, పొలిటీషియన్ ఇవి 3 క్రేజీ థింగ్స్. సో నాకు ఫస్ట్ ఇది జై హో జానకి వల్లభ అని స్టోరీ చెప్పాడు అశోక్ చక్రం. ఎందుకో నాకు అదంతా కనెక్ట్ కాలే. మళ్ళీ ఇంకొక స్టోరీ తీసుకురా అంటే మేబీ ఫీల్ అయి ఉంటాడేమో. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ నా దగ్గరికి ఫోన్ చేసి నువ్వు కృష్ణానగర్ వచ్చి నీకు ఒక స్టోరీ చెప్తాను. అప్పుడు వెళ్తే ఈ మోక్ష స్టోరీ చెప్పింది. సో నాకు ఆ యంగ్ పొలిటీషియన్, కార్పొరేటర్ కావాలన్న ఆ ఇంట్రెస్ట్ ఆల్రెడీ నా బాడీలో డిఎన్ఏలో ఉంది కాబట్టి వినగానే నాకు చాలా బాగా అనిపించింది. అరే లెట్ దమ్ విల్ డూ అని. అంటే మరి యాక్టింగా పాలిటిక్స్ అన్న మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్సే. బట్ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో వెళ్ళే ఎంట్రీ ఇవ్వాలి అంటే నా ఫేస్కి అంత వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాల్యూ మీన్స్ నాకు తారాగణం కానీ నా ఫాదర్ కానీ ఎవరు మనం ఐడెంటిఫికేషన్ లేదు. సో దానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే సినిమాలోకి వెళ్ళి అక్కడ నుంచి వద్దాం. సినిమాలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఐడెంటిటీ వస్తుంది. దెన్ అప్పుడు ఈజీగా మనం పొలిటీషియన్ అవ్వచ్చు అని ఆ క్యారెక్టర్కి బాగా ఇంట్రెస్ట్ చూపి ఆయనతో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. గ్రేట్. నేను సినిమా చూసా కాబట్టి డీటెయిల్గా ఒక్కటొక్కటి అందరిని అడుగుతా. మనోజ్ అన్న, ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్, మనం ఆ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ జర్నీలో మీరు ఎలా పార్ట్ ఆఫ్ అయ్యారు, ఏంటి, ఎట్లా జాయిన్ అయ్యారు, దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్. తనకి తెలియదు నేను యాక్టర్గా ట్రై చేస్తున్నాడు అని కావచ్చుగా. యాక్టర్ కానీ తనకేం నాలెడ్జ్ అసలు నా గురించి ఏం తెలియదు. బయట ఫ్రెండ్ తను. సో అట్లా ఒకసారి నన్ను కలిసినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టెడ్ అని, తనకు కూడా నన్ను చూడగానే లుక్స్ బాగున్నాయి, నువ్వు ఏమైనా చేస్తావా అని అడగడం కూడా. తను చాలామంది సెర్చ్ చేశాడంట, అంతకుముందు చెప్పాడు. బట్ ఫైనల్లీ నా దగ్గరకు వచ్చినాక ఫిక్స్ అయ్యాడు. ఈ క్యారెక్టర్కి తనకి ఫిక్స్ అవుతాడు అని చెప్పేసి తనకి ఎందుకు అనిపించిందో తను నమ్మాడు.
అది నేను ఎంతవరకు చేశానో తనకే తెలియాలి. బట్ తను చాలా హెల్ప్ చేశాడు దాంట్లో. రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో వన్ ఆఫ్ ద ఆఫీసర్గా రోల్ అయితే ఉంది. మంచి ఇంట్రెస్టింగ్ సీన్సే మీవి కూడా. అండ్ ఎలా ఎలా స్టార్ట్ అయిందన్న మీ జర్నీ మీరు ఈ టీంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను నా గోల్ యాక్టర్ కావాలని. సో దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లాంగ్ బ్యాక్ నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. సో నాకు అశోక్ అప్పుడు పరిచయం. బట్ కొన్ని రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేసి ఇదంతా కష్టం అయ్యే పనిలా లేదు, ప్లస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను బ్యాక్ టు ఐటీ జాబ్ వెళ్ళిపోయాను. సో కానీ నేను నాదేదో చిన్న స్కూఫ్లు టిక్ టాక్లు ఇలా చేసుకుంటా ఉన్నా. తను అశోక్ మాత్రం నా వాట్సాప్ స్టేటస్లు ఇవి చూస్తూ ఉన్నాడు. సో వీడికి యాక్టింగ్ పిచ్ ఇంకా పోలేదు అనుకున్నాడో ఏమో, మొత్తానికి పిలిచాడు. సో తనతో జర్నీ స్టార్ట్ చేసినాక అప్పుడు నాకు మళ్ళీ కొంచెం హోప్ క్రియేట్ అయ్యింది. ఓకే, మనం కష్టపడి మన సొంతంగానే చేసుకోవచ్చు, వేరే వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చేపోతారు, ఫస్ట్ మనం ఒక ప్రొఫైల్ లాగానే క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ దట్ అశోక్. సూపర్. అశోక్ అన్న, సో ఇప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియో కోసం కానీ అంటే మీరు గెట్ ఇన్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ని ఫేస్ చేయడానికైతే ఇండిపెండెంట్ ఫిలిం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో బట్ మీకు ఎక్స్పీరియన్స్ లేదన్నారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గానో అట్లనో? ఎక్స్పీరియన్స్ ఉంది అసిస్టెంట్. అంటే నేను అనేది పెద్ద వాళ్ళ దగ్గర చేయలేదు. అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారి దగ్గర, అంటే ఇప్పుడు సుకుమార్, పూరి జగన్నాథ్ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర మనం, అంటే మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కానీ పెద్ద తరహాలో అయితే చేయలేదు. సో అయినా కూడా అంటే ఎంతో కొంత, అంటే ఇప్పుడు ఒక సినిమాకి వర్క్ చేయడమే చాలా ఆపర్చునిటీ దొరకడమే కష్టం, కానీ మన హ్యాండ్ ఓవర్లో మన లీడ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలన్నా ఎంత కష్టమో ఈ టైంలో అందరికీ తెలిసిందే. సో ఇంత ఒక 1.5 hour ఆ సినిమా క్రైమ్ బ్యాక్గ్రౌండ్, ఇంతమంది ఆర్టిస్టులు, ఇన్ని టెక్నికల్ వాల్యూస్ని కూడా చూపిస్తూ హ్యాండిల్ చేశారు. సో మీకు ఏ కాన్ఫిడెన్స్ వచ్చిందన్న ఫస్ట్ ఈ కథ, అంటే ఏది ధైర్యం? అంటే మీకు ధైర్యం అంటే ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఒక ధైర్యం వస్తుంది. అంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ చేశాను. యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్గా షార్ట్ ఫిల్మ్స్ ఏం సరిగా ఎప్పుడో లవ్ గేమ్ అనేది ఒక ఎగ్జాక్ట్ 10 years బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో అమ్మాయి హీరోయిన్ అయింది, అందులో చేసిన అతను హీరో అయ్యాడు. సో అంటే సీరియస్గా చేస్తున్నాడు ప్రజెంట్. సో అప్పుడు చేయడమే, తర్వాత ఒక క్వాలిటీ షార్ట్ ఫిల్మ్ చేయలేదు. ఆ మధ్యలో ఒకటి విశ్వదాపరణ ఒక ప్రాజెక్ట్ చేశాం. అట్లనే యాక్చువల్లీ అప్పుడు కూడా చెప్పాలంటే మా వాళ్ళ దగ్గర, అప్పుడున్న బ్యాచ్ దగ్గర టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళతో నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఓటీటీ ప్రాజెక్ట్ లాంటి చేద్దామని చెప్పేసి వాళ్ళతో మొదలెట్టా. బట్ అది స్టార్ట్ అయ్యే వరకే నా చేతుల్లో ఉంది. తర్వాత వాళ్ళ చేతులకి వెళ్ళి వరంగల్కి వెళ్ళి మా ప్లేస్కి వెళ్ళి అలా లొకేషన్ చూపించా. కానీ అంటే వాళ్ళ ఇక నన్ను పూర్తిగా నమ్మలేదు, నమ్మారు కానీ పూర్తిగా నమ్మలేదు. మొదలెట్టే వరకు అశోక్ కరెక్టే అన్నట్టు అన్నారు. తర్వాత ఎందుకో నా చేతుల్లో లేదు, నేను చెప్పి వినలేదు. అక్కడ కొంచెం ఇక బాధ అనిపించింది, మైనస్ అయింది. తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అరే అశోక్ చెప్పి వినాల్సిందని అన్నారు. సో అక్కడ నేను అంటే మోస్ట్లీ ఫెయిల్ అయినట్టే. నేను పట్టాలి, ఆ ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కించడం వరకు సక్సెస్ అయ్యా. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో నా మాట వినలేదు వాళ్ళు. సో వాళ్ళు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయి కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు ఏంటంటే నేను టీమ్ అనే దాంట్లో అప్పుడు కూడా ఒక ముగ్గురం డైరెక్టర్ అన్నట్టు ప్లాన్ చేశాను. అంటే సింగిల్ డైరెక్టర్ కామన్ కదా, ముగ్గురం అని ఒక డిఫరెంట్గా వెళ్దాం అనే ప్లాన్ చేశాను. 3 డెబ్యూ డైరెక్టర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారన్నట్టుగా ప్లాన్ చేశాను. బట్ అది పేర్లు ఉంటాయి కానీ అది నేను బ్యాక్గ్రౌండ్ నేనున్నా, కానీ దాని మీద ఏమంటారు డైరెక్షన్ ఉంటుంది కదా, టీమ్ కెప్టెన్షిప్ అనేది నా చేతుల్లో లేకుండా పోయింది. సో అంటే ఏంటిది, అక్కడ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నేను ఒక నార్మల్గా అనుకోకుండా కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేసి వాళ్ళతో సినిమా తీద్దామని నేను ప్లాన్ చేశాను. బట్ అక్కడ ఏమైపోయిందంటే అది స్టార్ట్ అయినాక వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. ఓహో ఇక్కడ ఇది కాదు, నేను సింగిల్గా చేయలేనా అనే ఒక దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచించి నేను ఎందుకు చేయలేను అని మళ్ళీ ఒక చేసుకొని ఒక్కొక్కరిని తను మనోజ్ వీళ్ళు మళ్ళీ అంటే ఆ టైంలో కొంచెం అంటే పరిచయాలే కొంచెం క్లోజ్ అవుతున్నాం. అప్పుడు అలా వీళ్ళని మళ్ళీ ఒక టీమ్గా తయారు చేసుకొని ఇది స్టార్ట్ చేశాను. అయితే సర్కిల్ బ్యాక్గ్రౌండ్ 2 సార్లు వచ్చింది మీ నోటి నుంచి ఆ పదం. అయితే అన్న మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అది కొంచెం మీ ఇంట్రడక్షన్ చిన్నగా. వరంగల్ ప్రాపర్. సో వరంగల్ నుంచి వచ్చాం. చిన్నప్పటి నుంచి అంటే ఊహ తెలిసిందే సినిమా. సో అలా ఎలా రావాలో అర్థం కాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చాం. సో అక్కడే రామ్ గోపాల్ కూడా పరిచయం. సో అలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చినాక
అంటే తర్వాత కూడా మళ్ళీ వచ్చినాక కూడా నాకు నేనేదో ఊహించుకున్నా కానీ అది అంత ఈజీ కాదని అర్థమైంది. రిక్వెస్ట్ చేస్తే రాజీవ్ కనకాల గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆఫీస్లో ఉండనిచ్చారు. అక్కడ ఫస్ట్ టైం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను స్టార్ట్ అయింది కెరియర్. సీరియల్స్ అప్పుడు 2013-14లో అప్పుడే వచ్చాను నేను. సో అక్కడ సీరియల్ 6 అత్తలు, ఒక కెవ్వు కేక కామెడీ షో, లక్కు కిక్కు. కమ్యూనికేషన్ ఉంది, మంచి కమ్యూనికేషన్ అయితే ఉంది. సుమ మేడం మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు. రాజు సార్ కూడా మంచిగా మాట్లాడతారు. ఒక గుడ్ రిలేషన్లో అయితే ఇప్పటికి. ఆ టైంలోనే అజయ్ ఘోష్ గారు, కల్పలత గారు, ఇప్పుడు పుష్పాలో మదర్ క్యారెక్టర్ చేసిన ఒక మంచి వాళ్ళ అప్కమింగ్ వాళ్ళు కూడా అంటే చిన్న స్థాయి నుంచి కొంచెం ఎదుగుతున్న స్థాయి వాళ్ళది అప్పుడు. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మంచి విలన్గా చేస్తున్నారు. ఆ టైం అంటే వాళ్ళ గ్రోత్ లైన్ నేను కూడా ఉన్నాను. సో ఆ జర్నీ అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను అనుకున్నాను. మామూలుగా యాక్టర్లు అవ్వడంటే కష్టము, అసిస్టెంట్ డైరెక్టర్ ఏంది కొంచెం వెనకాల డైరెక్టర్గా హెల్ప్గా ఉండేవాడే కదా అనుకున్నా. కానీ నేను ఒక సినిమా మా దేవదాస్ సార్ తీసుకెళ్ళాడు, సుకుమార్ అనే సినిమాకి, అది హీరోగా. అక్కడ జి అశోక్, డైరెక్టర్ పేరు కూడా జి అశోక్. ఆయన అడిగా, సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమనంటే రికమెండేషన్ లెటర్ రాయించాలి లేదా ఫోన్ చేయించాలి. అప్పటికే 18 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారండి. ఏంటి తర్వాత కొంతమంది అలానే అడిగా, రికమెండేషన్లు కావాలనే విషయం నాకు అప్పుడు అంటే యాక్టర్ కంటే ఇంకా అది కష్టం అసిస్టెంట్ డైరెక్టర్గా అనేది కూడా. సో సీరియల్స్ అలా దొరికింది చేసుకుంటూ వచ్చా. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఇంకా కష్టం అని అర్థమైంది. సో మన ప్లాట్ఫామ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, అంత ఈజీ కాదు. పెద్దోళ్ళు కావాలంటే రికమెండేషన్ మన కోసం ఎవరు, మన బ్యాక్గ్రౌండ్ అనేది ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము. మా ఫ్యామిలీ కూడా ఇష్టం లేదు, ఎవరికి నేను ఇండస్ట్రీకి రావడం అస్సలు ఇష్టం లేదు. సో ఎందుకు, నువ్వు మంచి నీ టాలెంట్ ఉంది, నువ్వు తెలివైనోడివి, ఏదైనా బిజినెస్ చేసుకో, మంచి జాబ్ చేసుకో అనేటోళ్ళు తప్ప సినిమా ఫీల్డ్కి వస్తే కష్టం రా అనేవాళ్ళు తప్ప సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. శ్రీధర్ అన్న, మీరు కూడా అంటే మీ పర్సనల్గా ఎప్పటి నుంచి? సేమ్ మాది వరంగలే. అశోక్ గారి ఊరికి లేదు, అశోక్ గారి ఊరికి నా ఊరికి ఒక 2 కిలోమీటర్ల మధ్యలో దూరం ఉంటుంది. కానీ నాకు సినిమా మీద ఉన్న ఇష్టం వల్ల నేను కృష్ణనగర్ వస్తే ఎక్కడైనా పరిచయం అవుతారు అన్నప్పుడు ఆ వేలో అశోక్ గారు పరిచయం అయ్యింది నాకు. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. యూజువల్గా నేను ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నాను, బట్ నేను చాలామంది ఫెయిల్ అయిన ఆర్టిస్టుల వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూసినాను. ఎక్కడ మనం చేయకపోతే ఏది ఫెయిల్ అయ్యే వే ఏదైతే లేదో, సో దానికోసమని ఫస్ట్ నేను చదువు మీద ఫోకస్ చేశాను. ఐ డిడ్ మై MBA. దాని తర్వాత జాబ్, ఫైనాన్షియల్గా జాబ్ కావాలి. సో ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత దెన్ ఐ కేమ్ టు విజిట్ అశోక్. ఈయనతో నాకు పరిచయం అయిన తర్వాత ఈ మోక్ష రావటము, ఈ జై హో జానకి వల్లభ, దీనికోసం మేము అక్కడ మేము ఇప్పుడు మీరు అంటే అశోక్ గారితో పాటు అయినా లేదంటే బయట కూడా మీరు అంటే యాక్టింగ్ కెరియర్ అంటే పర్టికులర్గా స్కూల్ కంటే ఏం వెళ్ళలేదు, మామూలుగా సినిమాలు చూస్తూ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పుడు నారా రోహిత్ గారిది సినిమాలో కూడా చేస్తున్నాను. ఆ డైరెక్టర్ గారికి నాకు పరిచయం అండి, అశోక్ గారి ద్వారానే వారు కూడా పరిచయము. ఇప్పుడు నారా రోహిత్ గారి ఫిలిం వచ్చేసి సౌండ్ ఇంజనీర్, దాంట్లో కూడా నేను క్యారెక్టర్ చేస్తున్నాను. సో మనోజ్ అన్న, మీరు మీ ఇంట్రడక్షన్ అంటే ఎక్కడి నుంచి మీరు ఏంటి అనేది ఏమన్నా? నేను చైల్డ్హుడ్ నుండి నాకు ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అది కూడా వరంగల్. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. లేదు, ముగ్గురు వరంగల్, ఈ ఇంత కోఇన్సిడెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నా. మోక్షలో ఆ ట్విస్ట్ల కన్నా ఈ ట్విస్ట్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. అసలు ఈయన కూడా వరంగలే, కానీ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇది మోక్ష స్టార్ట్ అయినాక తెలిసింది వరంగల్. నిజం చెప్పాను, ప్రిపేర్ అయ్యారు కదేమన్నా, మనం ఒక్కటి చెప్పాను ప్రిపేరింగ్ కాలే. ఓకే, సో వరంగల్ మీకు ఇక్కడికి వచ్చినాకే పరిచయం అంటారు అయితే? అది కూడా ఇక్కడికి వచ్చినాక అంటే వరంగల్ అని మోక్ష స్టార్ట్ అయినాక తెలిసింది అందం. అంతే తప్ప అంత ముందుకు మేము వరంగల్ అనే అట్లా ప్రాంతీయ అభిప్రాయం వల్ల అవునవును, అదే అంటే ఎగ్జాక్ట్ అవునవును అవును ఎగ్జాక్ట్లీ స్లాంగ్ కూడా ఎగ్జాక్ట్లీ అవును. ఇంకోటి అన్న, ముగ్గురు వరంగల్ స్లాంగ్ వస్తలేదు. అవునా, నిజంగా వస్తలేదు, నాకు కొంచెం మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. చూద్దాం అయితే, ఎప్పుడు వస్తుందో అప్పుడు గుర్తుపడ.
సో అన్న రామ్ గోపాల్ రెడ్డి అన్న, మీరు ఎక్కడి నుంచి అన్న, ఎప్పుడు స్టార్ట్ ఈయన కూడా వరంగలే అని చెప్తాడన్న. అదే నంద్యాలండి మాది, అమ్మ వరంగల్ అయితే కాదు. రాయలసీమ. రాయలసీమ బిడ్డ. నేను యాక్చువల్లీ ఐటీ జాబ్ చేస్తున్నాను కదా, సో అందుకని ఇక్కడే పటాన్చేరులో సెటిల్ అయ్యాను. సో అదే ఈ ప్రాసెస్ నాకు అప్పుడు అశోక్ అప్పుడు పరిచయం కదా, సో నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ గమనించి దాన్ని పిలిచాడు. సో ఆ ప్రాసెస్లో ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. అట్లా నేను యాక్టింగ్ మీద నేను నా ఓన్గా కూడా చేసుకుంటున్నాను. నా ఓన్గా సిద్ధార్థ రెడ్డి క్రియేషన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందులో ఇప్పటికి 2 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశాను. సో ఇప్పుడు థర్డ్ కూడా చేస్తున్నాను. ఇట్లా కంటిన్యూస్గా, అంటే నాది వీకెండ్ యాక్టివిటీ. ఇది వీక్ డేస్ జాబ్ చేసుకుంటా, వీకెండ్స్ ఓహో, అంటే మీరు ఇంకా జాబ్ చేస్తూ ఇదే సూపర్. జాబ్ చేస్తూనే ఉన్నా. పాపం దానివల్లే ఈ అశోక్ షూటింగ్ కూడా నా కోసం వీకెండ్స్ షూటింగ్ అయ్యిందనమాట. అన్ని రకాలు ఒక్కొక్క రోజు ఒకరి ప్రాబ్లం. ఒకసారేమో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మేనేజర్ కమ్ ఆర్టిస్టు, ఆయన ఒకటి, ఈయన ఒకటి, ఆయన ఒకటి, నాదొకటి. ఓవరాల్గా మేమైతే అంటే మా పని మేము చేసుకుంటే ఇది చేసాం. పాపం అశోక్ ఏంటంటే ఇదే పని మీద ఉంది. ఇప్పుడు అంటే ఓన్లీ యాక్టింగ్ కెరియర్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ యాక్టింగ్ అంటే బిజీగా ఉన్నా బిజీగా లేకున్నా అది ఆ స్ట్రగుల్ అది వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మీరు జాబ్ చేసి యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీ ఆఫీస్లో కొలీగ్స్ దగ్గర నుంచో బాస్ దగ్గర నుంచో మీరు సడన్గా ఇటు ఆఫీస్లో అది డిఫరెంట్ రోల్ ఉంటుంది. అంటే మన ఆఫీస్లో ఉండే సడన్గా స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ యాక్టింగ్ది చూసినప్పుడు అంటే ఎట్లుండేదన్న ఆఫీస్లో? అంటే నేను వర్క్నే డిస్టర్బ్ చేయను. అంటే మీరు వర్క్ని డిస్టర్బ్ చేయరు, బట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళే ఇప్పుడు మోక్ష చూశారు అనుకోండి, రేపు పొద్దున మిమ్మల్ని ఆఫీస్లో చూడంగానే అరే నిన్న ఈ క్యారెక్టర్లో చూసిన రామ్ గోపాల్. అది చాలా డిఫరెంట్. అంటే ఈ క్యారెక్టర్ అంటే కొంచెం నాకు దగ్గరగానే ఉంది లుక్స్ కూడా. బట్ నేను చేసిన ఇంతకుముందు ప్రాజెక్ట్, నా ఓన్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు మా టీం వాళ్ళు. అంటే గడ్డం పెంచి, జుట్టు పెంచి, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. సో ఒక డిఫరెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అన్న నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచి బాగుంది, మధ్యలో అడుగుదాం అనుకున్నా కానీ అయితలేదు. అడుగుతా. ఇప్పుడు మీరు 4 ఉన్నారు, సినిమా చూసా, మీరు కాకుండా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్క అమ్మాయి కూడా లేదేందన్నా? లిటరల్లీ ఒక అమ్మాయి లేదు, అంటే హీరోయిన్ లేదు. ఇంతమంది ఉన్నారు ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు మీరు చేసిన రైటర్ క్యారెక్టరు ఒక లీడ్, అన్న చేసిన అన్న చేసిన ఈశ్వర్ క్యారెక్టరు మంచి ఇంపార్టెంట్, అంటే ఒక హీరోయిక్ క్యారెక్టర్సే ఆల్మోస్ట్. కొంచెం అన్న కూడా ఆ పాలిటిక్స్ అది ఎవరికన్నా ఒకరికి చిన్న లవ్ ట్రాక్ ఒక అమ్మాయి ఉంటుందేమో అనుకుంటే అసలు ఎంతకు రాదే. కథకు అవసరం లేదనిపించింది, ఈ కథకు అవసరం లేదనిపించింది. ఇంకోటి కొంచెం ఎక్స్పెరిమెంటల్గా పోవడం, అంటే నాకేంటంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి. మనం చేసేటప్పుడు ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడు అందరు చేసినట్టు కాకుండా మనం ఏదన్నా కొత్తగా చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం నాకు ఇది నేను ముందే రిలీజ్ అయితే ఉన్నా, ఒకసారి శ్రీవిష్ణు కూడా ఒక సినిమాలో హీరోయిన్ లేదన్నాడు. యాక్చువల్లీ మృత్యుంజయ్ అనుకుంటా, బట్ పోలీస్ ఆఫీసర్ని ఒక అమ్మాయిని పెట్టారు. కానీ అప్పుడు నేను అనుకున్నా, అరే నేను చేశాను కదా అమ్మాయిని లేకుండా అనుకున్నాను. బట్ మృత్యుంజయ్ సినిమాలో ఒక అమ్మాయి లేడీ ఎస్ఐఓ సమ్ ఉంటారు. సో మేజర్గా ఏంటంటే మనం ఏదో ఒక రకంగా డిఫరెంట్గా వెళ్ళాలి. ఇంకోటి ఈ కథకి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, లేడీ క్యారెక్టర్ హీరోయిన్ పెట్టాల్సి. అంటే కథ ఫ్లోలో చూస్తున్నప్పుడు అనిపించలేదు, కానీ ఇగో ఇప్పుడు అన్న అప్పటి నుంచి ఊపుతున్నాడు, నీకు కూడా ఉంది కానీ ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమనుకున్నామంటే లవ్ ట్రాక్ పెడదామని నేను అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయినప్పుడు చెప్పాను. నేను అన్నాను అదేదో నాకే పెట్టించగా, యంగ్ పొలిటీషియన్ కదా అన్నాను. వీళ్ళందరూ ఎప్పుడు బిజీగానే ఉన్నారు ఆ కేసు మీద, ఆయన రైటింగ్ మీద బిజీగానే ఉన్నారు. అమ్మాయి బడ్జెట్ నన్నే పెట్టుకోమన్నాడు. ఈమెకి హీరోయిన్ ఉంది కానీ సినిమాలో చూపించలేదు. ఆయనకి ఎందుకు పెట్టుడని వదిలేసి పెట్టినట్టే అనుకోవాలి కానీ కనిపించదు అంతే సినిమాలో. ఇందులో అన్నకి లవ్ ట్రాక్ ఉంది కానీ అది కనిపించదు. మేబీ పార్ట్ 2 తీస్తే వస్తుందేమో. అండ్ అన్న అంటే అది ఓకే, అంటే ఏమన్నా మైట్ బి అంటే బడ్జెట్ ఇష్యూస్ కానీ, లేదంటే ఫీమేల్ ఆర్టిస్ట్ తోటి ఏమన్నా కాంట్రవర్సీస్ కానీ, అంటే బయట కూడా మనం కొన్ని వింటున్నాం, కాస్టింగ్ కావచ్చు అవి. ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న ఒకటి నడుస్తుంది, వాళ్ళది ఎందుకు మనకు అనుకున్నా కూడా అట్లాంటి వాటి గురించి ఏమన్నా ఆలోచించి డ్రాప్ అయ్యావో? జెన్యున్గానే కథకు అక్కర్లేదు అనుకున్నా. అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇది నేనే ప్రొడ్యూసర్, నేనే ఇవి చేస్తున్నా. సో అంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ నాకు గుర్తొచ్చాయి. అంటే బడ్జెట్ గురించా లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా?
ఓపెన్గా చెప్పాలంటే జెంట్స్లో అంటే అంటే ఏమంటారు సాక్రిఫైస్ చేసి అంటే చేసే వాళ్ళు ఉంటారు అంటే నేను యాక్టర్ అవ్వాలని తపనతోనే వస్తారేమో, ఫ్రీగా చేస్తారు, అవసరమైతే ఏదైనా హెల్ప్ చేస్తారు అట్లా ఉంటారు. కానీ లేడీస్లో అనడం తప్పు కాదు, అందరూ అనట్లేదు, ఎవరో కొంత ఫ్యూ మెంబర్స్ ఉంటారు వాళ్ళకు పర్ డే ఎంత అంటే కథ అడిగారు, క్యారెక్టర్ అడిగారు, ఎంత అని అడుగుతారు. నేను జెన్యున్గా నేను చాలామందితో అంటే వర్క్ చేసాం కానీ వాళ్ళు కథ అడిగి క్యారెక్టర్ అడిగి నాకు మంచి నచ్చితే మీకు చేద్దామండి ఏముందిలేండి అనేది. ఎందుకంటే అందరూ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కదా, నేనేం పెద్ద స్టార్ యాక్టర్స్ని హీరోయిన్లని అడిగాను కదా, స్ట్రగ్లింగ్ యాక్టర్స్నే అడుగుతాను. బట్ అది అర్థమైంది నాకు. సో ఈ సినిమా ఈ కథకైతే అవసరం లేదు, కావాలని పెట్టి మళ్ళీ నేను ఇబ్బంది పడడం ఎందుకు, సో కాబట్టి లాస్ట్లో చూసుకుందాం కూడా అనుకున్నాను. అండ్ అంటే ఇప్పుడు మెయిన్ లీడ్ ఒక్క విషయమే కాదన్న, మోస్తారు అసలు ఒక ఇద్దరు కనిపించారేమో, అంటే ఇక్కడ ఒక పెద్ద లేడీసే కనిపించలేదు సినిమా. అది కూడా నేను వద్దనుకున్నా కానీ మావాడు కూడా వాళ్ళని కూడా వద్దనుకున్నాడు అంట. అసలు లేడీ అది అనకూడదు కానీ కనపడద్దు జోనే వద్దు, ఓన్లీ బాయ్స్ తోనే సినిమా. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా అట్లే చేస్తామన్న బడ్జెట్ వస్తే బడ్జెట్ అని కాదు, అంటే ఎక్స్పెరిమెంట్ లాంటిది కూడా. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇప్పుడు నీ సినిమాలో ఏముంది కొత్తగా ఏముంది అంటే ఏదో అమ్మాయి కూడా లేదు, సరే అమ్మాయి లేదు, అమ్మాయి అంటే సినిమా చూస్తా అంటే నలుగురు అమ్మాయిలు పెట్టి తీస్తే చూస్తారా? అవును, కథ ఉంటేనే చూస్తారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఏం ప్లే అవుతుంది ఉన్నాయి. అవును, మంజుమల్ బాయ్స్ రోమాంచం అంటే చాలా వరకు కొన్ని ఉన్నాయి హీరోయిన్ లేకుండా. కానీ ఇక శ్రీధర్ అన్న నేనే కొంచెం డిసప్పాయింట్ అయినా మా విషయం. ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు న్యూటన్ గ్రావిటేషన్ ఫోర్స్ యాపిల్తోనే స్టార్ట్ అయింది. దెన్ యాపిల్ ఫోన్ కూడా యాపిల్తోనే స్టార్ట్ అయింది, మా మోక్ష కూడా యాపిల్తోనే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎక్కడ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఆ రీజన్ చెప్పి నన్ను ఆ రీజన్తో చెప్పి నా ఫోకస్ అంతా న్యూటన్, యాపిల్ ఫోన్, మోక్ష. ఇందులో అమ్మాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను కూడా కన్విన్స్ అయ్యాను. అన్న ఇది ది ఇన్కర్నేషన్. ఓకే ఓకే అశోక్ అన్న, ఇంకొక డౌట్ ఏంటంటే మోక్ష ది ఇన్కర్నేషన్. ఇప్పుడు ఇన్కర్నేషన్ అంటే ఆ వర్డ్ చాలా మోస్ట్లీ ఎక్కువ మందికి అర్థం కాదు. మన తెలుగు సినిమా తెలుగులో ఇప్పుడు మన ఫ్యామిలీస్లోనే కొంతమందికి అర్థం కాదు, నాకు ముందు తెలియదు, తర్వాత తెలుసుకున్నా. సో ఆ పదం పెట్టడంలో రీజన్ ఏందన్న, అంటే ఇన్కర్నేషన్ ఎలా రీచ్ అవుతుంది అనుకున్నావు? అది అంటే ఏదైనా ఇప్పుడు కథ టీజర్ చూసి కథ చెప్పలేము, చూసినాకనే తెలుస్తుంది. అలాగే టైటిల్ సినిమా చూసిన తర్వాత మీనింగ్ కూడా అర్థమైపోతుంది. మోక్ష అనేది మేజర్గా పేరు, సో కింద ఇన్కర్నేషన్ అనేది మన క్యాప్షన్లు పెడతాం. సో ఏంటి అనేది మన ఆన్సర్ పూర్తిగా ఇవ్వకపోవచ్చు, అది సినిమా చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఎప్పుడైనా నాకు మనం తెలుగు పేరు పెట్టాలని ఉంటుంది, కానీ నేను ఫస్ట్ లవ్ గేమ్ అని స్టార్టింగ్ కూడా లవ్ గేమ్ అని పెట్టా, అనుకోకుండా అది ఇంగ్లీష్ నేమ్స్ వస్తున్నాయి. బట్ ఇన్కర్నేషన్ అంటే మీనింగ్ ఏంటంటే అవతారం, మోక్ష అనే అవతారం అన్నట్టు. అది ఇది టైటిల్ పెడితే డబ్బింగ్ సినిమాలా ఉంటుంది. మోక్ష అవతారం అంటే ఏదో డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. సో అలా పెట్టగా ఆలోచిస్తున్నా. నాకు కూడా ఏం పెద్ద ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఏం అంత లేదు, కానీ సెర్చ్ చేశా. నేను ఏదన్నంటే అనుకున్నానంటే ప్రతిదీ మొత్తం సెర్చ్ చేస్తా. నాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా పెద్ద ఐడియా లేదు, మొత్తం తెలుసుకున్న సిట్ గురించి దాని గురించి కొన్ని తెలుసుకొని రైటింగ్ సినిమా మళ్ళీ ఈ కథ మీద ఏమైనా ఇలాంటి కథ మీద ఏమైనా సినిమాలు వచ్చినాయి అన్నీ చూసుకుంటుంటా. ఏదో ఒక రిపీట్ అయిన సినిమా వచ్చింది నేను స్టార్ట్ చేసే టైంకి, అబ్బా అయ్యో సేమ్ నేను అనుకున్న కథలానే ఉంది అనుకున్నా, కానీ చూస్తే ఏం లేదు. ఓకే, అట్లా ప్రతిదాన్ని నేను చెక్ చేసుకుంటా. సో టైటిల్ విషయంలో అంటే ప్రతి పాయింట్ పేర్లు రాసే దగ్గర ఈశ్వర్, కృష్ణతేజ అని ఒక క్యారెక్టర్లు అనుకున్నాను. ఈశ్వరుడు, విష్ణువు, కృష్ణతేజ ఇట్లా ఒక క్యారెక్టర్లు అనుకొని నేను మొదలెట్టా. జగదీష్ అనడానికి కూడా ఒక కారణం ఉంది, ఆ టైంకి వేరే వైబ్ వచ్చిందిలే. సో అలా ఇట్లా ఒక క్యారెక్టర్ల మీద ప్రతిదీ నేను అనుకునే రాస్తా. దానికి మళ్ళీ బ్యాక్ స్టోరీ కూడా పెట్టుకుంటా. అన్ని సినిమాలు చూపించలేకపోవచ్చు, బట్ నేను ఒక బ్యాక్ స్టోరీ, ఇతను ఏంటిది, ఇతని క్యారెక్టరేషన్ ఏంటిది, అతను ఏంటిది, ఆర్క్ అంతా నేను పర్సనల్గా దానికి అనుకునే నేను సినిమాలో పెట్టుకుంటా. అలాగే టైటిల్ కూడా రీజన్ పెట్టుకుంటాం. అలా మోక్ష ద ఇన్కర్నేషన్ అనేది ఒక టైటిల్, బట్ సినిమాల పేరు ఎవరికి ఏందనేది అసలు ఎట్లా ఉన్నదనేది సినిమా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అది కూడా ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా, కొంచెం డెప్త్లో
చూస్తేనే అర్థమవుతుంది వెంటనే. అంటే ఫస్ట్ సారికి అర్థం కాకపోవచ్చు, రెండోసారి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది స్టోరీ. అండ్ అయితే క్లైమాక్స్లో నేను చూసిన కాబట్టి క్లైమాక్స్లో ఆయన భగవద్గీత శ్లోకం చెప్పినప్పుడు వచ్చిన ఆ హై నిజంగా ఒక కమర్షియల్ సినిమాలో ఉన్న హైగా అనిపించింది అన్న. లిటరల్లీ విజిల్ మూమెంట్ నాకైతే బాగా నచ్చింది అది. యాక్చువల్లీ ఇది కూడా జనరల్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఒక crime అండ్ అది thriller మీ పైనే రాసుకున్న ఆ అని ఎలివేషన్. కాదు. మళ్ళీ అదిలో ఇది ఇక్కడ అదొక విషయం వేరే ఉంది ఇక్కడ. అందుకే యదా యదాహి అంటే ఏంది, మనం అవతారంలోంచి తీసుకున్నదే. సో దానికి రీజన్ అందుకే పెట్టాం అక్కడ, ఆ శ్లోకం పెట్టడానికి రీజన్ ఉంది. తను చెప్పిన పాయింట్ ఒకటి నచ్చింది ఏంటంటే అవతార్ సినిమా, అది అవతారం ఎవరు జేమ్స్ క్యామరన్ గారు, వాళ్ళు అప్పుడు ఇన్కార్నేషన్ పెడదాం అనుకున్నారో ఏమో, ఎందుకంటే వాళ్ళకి కామన్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఇండియా నుంచి తీసుకున్నారు ఒక నేమ్ అవతార్. అప్పుడు ప్రపంచానికి అంతా కొత్తగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ తన థీమ్ కూడా అదే అవతారం. సో మన ఇండియా, మన సంస్కృతి వర్డ్ నుంచి తీసుకున్నారు అవతారాన్ని. సేమ్ అట్లనే తను కూడా మనది పెడితే మనందరికీ ఇండియన్స్కి తెలుసు, తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి అందరికి, హిందువులు అందరికీ తెలుసు ఇండియన్స్ అందరికీ అవతారం అని. అవతారం కాకుండా ఇంకా కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు ఇతను జేమ్స్ కామరన్ లాగా ఆలోచించి అటు సైడ్ వెళ్ళి వాళ్ళ ఇన్కర్నేషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇందులో కూడా ఒక థీమ్ మనది అటు ఇచ్చి వాళ్ళది మనం తీసుకున్నాం. సో ఇక అట్లా హీరోయిన్ అయితే లేదు. ఇక నువ్వు మీ లవ్ ట్రాక్ మరి వెనకాలే జరిగింది అంటున్నారు కదా, ఎట్లా అనిపించింది అన్న? ఫోర్స్ చేయకపోయినా నువ్వు అన్న స్టోరీలో మాట్లాడుకున్నప్పుడు అమ్మాయి హీరోయిన్ లేదని చెప్పాడు. సో దాని వెనకాల బడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ సరే సినిమాలో లేదు, యాంకర్ నన్న అబ్బాయిని పెట్టచ్చు కదా, అమ్మాయిని పెట్టచ్చు కదా. ఇంటర్వ్యూలో అమ్మాయిని పెట్టచ్చు, ఇక్కడ కూడా అబ్బాయినే పెట్టావు. క్వశ్చన్ అడిగి నాది నేనే పెట్టుకున్నా. అదే నా సీట్ కింద నేనే పెట్టుకున్నా. ఏ ఇల్లు మార్చేద్దాం వద్దులే అన్న, ఇట్లుండని చాలు అన్న. ఆయన ఇక పాపం అంత ఉన్నాడు, ఒక అమ్మాయితోటి ఏదో ఒకటి దేనికి అగో అంత ఆత్రం మీద ఉన్నాడు ఆయన. ఈ అమ్మాయి కావాలంట ఆయనతో పాటు. ఇల్లు కాదన్న, ఇంకో సినిమాలు నన్న పెట్టన్నా, ఇంకో సినిమా. దేనికి యాక్టింగ్ దేనికి అదే అమ్మాయి కావాలి అంటే దేనికైనా అర్థం కాదు. అయితే అదే అన్న, ఇప్పుడు ఇది చాలా సస్పెన్స్ క్రైమ్ జానర్లో ఒక థ్రిల్లర్. అంటే మీ స్టోరీస్ అన్నీ ఎట్లా అన్నా ఇలాగే ఉండబోతాయా, లేదంటే డిఫరెంట్ జానర్స్, ఎలాంటి కథలు ఉన్నాయి మీ దగ్గర? నేను అంటే ఒకే టైప్, అంటే ఈ ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే ఇప్పుడు నేను ఈ కథ అన్నా నెక్స్ట్ వేరే కథ ఉంటుంది, అంటే అన్ని జోనర్స్ టచ్ చేస్తా. అంటే నాకు ఎక్కువ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ నా స్టైల్ కాదు. యాక్చువల్లీ నాకు ఆలోచన వచ్చింది, ఒక ఇన్సిడెంట్ వల్ల అది క్రియేట్ అయింది. బట్ నాకు ఎక్కువ డ్రామా, ఎమోషనల్ డ్రామాస్, లైవ్ జరిగే ఒక మన మధ్యలో జరిగే కథల్ని నేను ఎక్కువ నాకు వస్తూ ఉంటాయి, ఆలోచన వస్తుంటాయి. అలాంటి కథల మీద నేను ఎక్కువ వర్కౌట్ చేస్తుంటాను. బట్ కమర్షియల్ యాజ్ దీస్ ఎవరికైనా మన సినీ ప్రేమికులకి ఎక్కువ యాక్షన్ ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టం ఉంటుంది. సో నాకు అన్ని రకాలు చేయాలంటుంది, ఇలా అని ఏం లేదు. ఒకసారి లవ్ చేస్తా, ఒకసారి థ్రిల్లర్ చేస్తా, ఒకసారి యాక్షన్ చేస్తా, ఒక ఫ్యాంటసీ చేయొచ్చు. సో అంటే నేను నెక్స్ట్ అశోక్ చక్రం సినిమా వస్తుందంటే ఇలాంటి జోనర్స్ రీసెర్చ్ ఎలా చేస్తాడు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఎలాంటి కథతో వస్తాడు అంటే కొన్నిసార్లు ఎలాంటి హీరోతో వస్తాడు ఉంటుంది, ఎలాంటి కథతో వస్తాడు, ఎలా ఎగ్జైట్ చేస్తాడు అనేది దాని మీదనే నేను ఆలోచిస్తాను. అన్న మరి ఇప్పుడు మీరు పొలిటీషియన్గా పర్సనల్ అన్నారు, ఇలా అయితే ఆ క్యారెక్టర్ ఓకే డన్, మంచి నువ్వు అనుకున్న క్యారెక్టర్ అయితే అయిపోయింది. ఇంకా వేరే ఫ్యూచర్ రోల్స్ అంటే ఇలాంటి టైప్ క్యారెక్టర్లు చేయాలి, ఇవి చేయాలి ఏమన్నా, ఎట్లాంటి క్యారెక్టర్ల గురించి వెయిటింగ్? అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలనే ఉంది నాకు. సినిమాకి కథకు యూజ్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలనే ఉంది. అది ఆయనకు చెప్పినప్పుడు నేను అదే, నాకు హీరో హీరోయిన్ అంటే వీళ్ళను ఇలా ఏం లేదు, ఒక మంచి కథకు యాప్ట్ అయ్యే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలని నాకు. అయితే ఫస్ట్ మోక్ష ఆపర్చునిటీ రాగానే అంటే న్యూ కమర్ కాబట్టి ఓకే మంచి అబ్బా మనకు ఛాన్స్ వచ్చిందో సాటిస్ఫై. బట్ ఇప్పుడు సినిమా అయిపోయాక చూసుకున్నాక అంతా చేసినాక ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందన్న నీకు ఈ సినిమాలో వేసిన క్యారెక్టర్? ఓకే, మనం అనుకున్నదంతా రీచ్ అవ్వకపోయినా ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. బట్ ఇట్ ఈస్ ఎ మిర్రర్. నేను అనుకున్నాను నాకు నేను గొప్ప మంచి యాక్టర్ను అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది నేనేంటని, ఇంకా నేను ఏం మార్చుకోవాలి, ఇంకెంత నేర్చుకోవాలి అనేది నాకు ఒక
ఇది ఒక లెసన్ లాగా పనికొచ్చింది, తప్పకుండా ఇది పనికొచ్చింది. అంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రివ్యూకి వచ్చి ఉంటారు కదా, ఎట్లాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చిరన్న? యాక్టింగ్ ఎట్లా చేసినావు, ఏం కథ? అదే అమాయకుడిగా చేసావు, అది నీ క్యారెక్టర్కి ఆపోజిట్ కదా అన్నట్టుగా మాట్లాడారు. చెప్పేది అంటే నేర్చుకునేది కొత్త. అదే అంటే మీ ఆపోజిట్ అక్కడే కదన్న యాక్టింగ్ కనబడ్డది. అంటే కమల్ హాసన్ అన్నారా, ఏమన్నారని? మోస్ట్లీ అదే అన్నారు. యూజువల్గా నాకు డే టు డేగా జరుగుతుంది. నువ్వు యాక్టింగ్ అమాయకుడిగా యాక్టింగ్ చేయడం ఏంటి, నువ్వు అది కాదు కదా, ఎందుకు క్యారెక్టర్లో యాక్ట్ చేసినావు అంటే, క్యారెక్టర్ ఏ డిమాండ్ చేస్తే డైరెక్టర్ గారు ఎలా చేయమంటే అదే కదా నేను చేయాల్సి. ఎవరిదన్నా క్రేజియస్ట్గా గుర్తుండిపోయిన కామెంట్ ఉందా మొన్న ప్రివ్యూ చూసినాక? ఉంది. ఏమన్నారు? నువ్వు సినిమాలు చేయక చక్కగా జాబ్ చేసుకోండి. అంటే వాళ్ళ నెగిటివ్ అనుకుంటారు ఎవరైనా చెప్తే. అంటే విషయం ఏంటంటే కాంప్లిమెంట్ చెప్పి నా వైఫ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే, మెగాస్టార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను నా సినిమా చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ కామెంట్ నా భార్యనే అడుగుతాను. సురేఖని అడిగితే సురేఖ గారు ఏం చెప్తారు, నువ్వు ఈ సీన్లో బాగా చేయలేదు, నువ్వు ఆ సీన్లో బాగా చేయలేదు. కానీ ఆయన గాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు యాక్టర్స్. ఆయన ఎవ్రీ సీన్ డాన్స్ బాగా చేయగలడు, ఎమోషన్ని బాగా పండించగలడు, కామెడీని బాగా పండించగలడు. కానీ వాళ్ళ వైఫ్ మాత్రం నువ్వు ఈ సీన్ బాగా చేయలేదు, ఇంకా బాగా చేయలేదు. సేమ్ ఇది నాకు జరిగింది, మా బాస్కి జరిగింది. నా వైఫ్ రివ్యూ షో చూసిన తర్వాత అంటే స్టాప్ అన్నా లేదంటే మళ్ళీ నా వైఫ్ ఏమందంటే, కోల్డ్ వార్ స్టార్ట్ నేను అడిగాను, యూజువల్గా చూసినావు కదా మరి నన్ను సినిమాలోకి ఎంకరేజ్ నేను వెళ్తా అంటే తను వద్దు, ఫైనాన్షియల్గా చూసుకొని ఏ భార్య అని అంటది, సినిమాల సైడ్ వద్దంటది. తను కూడా అదే అంది. కానీ కొంచెం తరమైన తర్వాత అశోక్ చక్ర నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు కదా అంటే సరే వెళ్ళు అని ఎంకరేజ్ చేసింది. సినిమా చూసిన తర్వాత రేపటి నుంచి ఖాళీలో కొడతా, చక్కగా జాబ్కి వెళ్ళు, నేను టిఫిన్ పెడతా, డైటింగ్లు ఈ జిమ్లు అని పోకు, చక్కగా పనికి వెళ్ళని చెప్పింది. లేదు, మంచి యాక్టింగ్ చేశాడు. కాకపోతే ఈయన కొత్త యాక్టర్ అయ్యేసరికి ఆ పాత్ర కొంచెం పెద్దదయింది అంతే. పాపం తొక్కేస్తున్నారు అన్న. చాలా మంది మెచ్చుకున్నారు. నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇంట్లో తొక్కేస్తున్నారు, మనమంతా ఎంకరేజే. ఇంట్లో కళ్ళని నొక్కేస్తున్నారు, పాపం మనం ఏం చేయలేము. అన్న మేడం పేరేంటన్నా? ఆశాదేవి గారు పాపం మంచిగా యాక్టింగ్ చేసిండు అన్న, కొంచెం ఎంకరేజ్ చేయండి మా టీం అందరి నుంచి, నా నుంచి. ఆ పాత్రకి ఇది జరుగుతుంది మేబీ. అంటే అన్న నువ్వు ఈ యాక్టింగ్లో పడి మంచి స్టార్ అయిపోయి కానీ ఈ ఇంటిని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తావు అని మేడం అట్లాగాని అనుకుని ఉండొచ్చేమో. తను అనుకుంటే ఫస్ట్ అయితే యాక్టర్ అయితే అవన్నీ స్టార్ అయితే అవ్వండి, నెగ్లెక్ట్ తర్వాత అంటావా? అదే చెప్పాను నేను. ఫస్ట్ నువ్వు అన్నావు కదా స్టార్ అయిన తర్వాత నేను నెగ్లెక్ట్ చేస్తాను, నెగ్లెక్ట్ చేస్తానా చేయనా ఇప్పుడు చెప్పాను. ఇప్పుడే స్టార్ట్ చేసినావు, ఏమన్నా షో చేసినావా ఇంట్లో పోనీ ఇది అయిపోయినాక? అంటే ఇంటర్వ్యూ చూసినాక ఆబ్వియస్లీ మీరంతా అమ్మాయిని నిలబెడితే బాగుండు, అమ్మాయిని నిలబెడితే బాగుండు అయితే వద్దంటారు అసలు. అమ్మాయి లేకుండా క్యారెక్టర్ల అశోక్ అన్న అదే పని మీద ఉంటారు, ఆయన అదే రాస్తారు, అలాగే చేసుకుంటాడు పాపం పోనీ. అన్న మనోజ్ అన్న, మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయన్న మొన్న ప్రీమియర్ చూసినాక ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ నుంచి? యాక్చువల్గా షూటింగ్ చేసినప్పుడు ఇట్లా నాకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఒక్కసారి స్క్రీన్ మీద చూసాక ఫస్ట్ నా ఎంట్రీకి విజిల్స్ పడ్డాయి. అది ఎవరేసారో కూడా తెలీదు. అసలు కన్నా అక్కడ నుంచి నాకైతే నిజంగా నేను వేసిన అన్న, ఫోన్పే చేయన్న అన్న. నువ్వు చూసినావు కదా అన్న, నేను విజిల్ వేసినప్పుడు నువ్వు చూసినావు కదా అన్న చూసి నా వరకు వస్తే నేను డెఫినెట్లీ అయితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చూసాక దానిలో చాలామంది, అంటే నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు విత్ ఫ్యామిలీ. రియల్లీ వాడు అంటే నేను చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యాను, ఇందాక చెప్పాను కదా ఎప్పుడో ఆల్బమ్ నుంచి చింపి. చాలా ఇంట్రెస్ట్, అసలు ఎంత ఇంట్రెస్ట్, ఎంత ట్రై చేసినా కూడా అవకాశాలు రాకపోయాయి. అటు వర్క్ చేసుకుంటా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అయిపోయినా ఒక ఫీలింగ్స్ ఉండేది. అందరికీ కెమెరా అంటే భయం, నాకంటే కెమెరాకి ఎంత దూరం అయితే పోతే అంత భయం నాకు, అంటే రివర్స్. నాకు కెమెరాకి ఎంత దగ్గర కావాలి, ఎలా దగ్గర కావాలనే ఒక తాపత్రయం నాది. సో చాలా నేర్చుకున్నా కూడా, యాక్టింగ్ పరంగా కూడా బాగా నేర్చుకున్నా. అదంతా రియల్లీ చెప్పాలంటే ఆ స్క్రీన్ మీద నాకు వర్కౌట్ అయింది అనిపించింది.
అవతలి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్, నా ఫ్రెండ్ చాలా ఎమోషన్ అయ్యాడు, వాడు ఇంత స్ట్రగుల్ అయ్యాడు, వాడు ఏదో నార్మల్గా ట్రై చేస్తున్నాడు, మీద మీద ఇట్లా వెళ్తావురు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటారు కదా అని కాకుండా వేరే ఫ్రెండ్స్కి అందరికి కాల్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో కూడా ఎంతో ఎమోషనల్గా వాడు నన్ను హక్ చేసుకుని నా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు కాల్ చేసి అరే ఇంత బాగుందా, ఇంత మా ప్రజెన్స్ బాగుందా, ఎంత బాగా చేసావా అని చెప్పేసి చెప్పడం నాకు అది రియల్లీ గొప్ప, అది వరం అనుకోవాలి, చెప్పలేను. సో అంటే మంచి స్టార్టప్, మంచి ఫీడ్బ్యాక్. ఎగ్జాక్ట్లీ సో ఎట్లాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్న ఫ్యూచర్లో కానీ, అంటే నీ డ్రీమ్ రోల్స్ లాగా ఏమన్నా కానీ? డ్రీమ్ రోల్స్ అంటే ఏదైనా పర్లేదు అనుకుంటున్నా, ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏది వచ్చినా పర్లేదు, డెఫినెట్లీ డూ ఆర్ డై, డూ బిఫోర్ డై అన్నట్లు ఖచ్చితంగా. దీనికోసం అందరూ ఏమంటారు అంటే నేను దీనికోసం పుట్టా అంటారు, కానీ నన్ను పుట్టించిందే దానికోసమా లేకపోతే అదే నా కోసం పుట్టిందా అట్లుంటుంది పరిస్థితి. ఇది ఏదైనా రైటింగ్ సైడ్ కూడా ఏమైనా ప్లాన్ ఉంది? మంచి డైలాగ్ వదులుతున్నావు బాగా. అదేం లేదు, అవంతా మన అశోక్ రైటర్ కదా, అంతా ట్రావెల్ అవ్వడం వల్ల కొంచెం అది ఆయన సైలెంట్గా చూస్తున్నాడు. ఏంటి అంటుకుంది, కొంచెం అంటుకుంది ఎంత అంటుకుంది. ఇప్పుడు రామ్ గారిని కూడా ఒక డైలాగ్ మంచి డైలాగ్ చెప్పేస్తారా? అంటే ఇక అన్న ఒక చిన్నపాటి ప్రొడక్షన్ హౌస్ కూడా రన్ చేస్తుండు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అన్న మీరు అంటే మీరు ఇంతకు ముందు కూడా కొన్ని చేశారు, మీ దాంట్లో కూడా చేస్తున్నా అని చెప్పారు, సిద్ధార్థ్ నాయక్ ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా. బట్ ఈ మోక్షాలో క్యారెక్టర్ చూసినాక ఏమన్నారు అన్న మీ ఫ్రెండ్స్లో కొలీగ్స్లో? యాక్చువల్గా నా సినిమాలో ఫాలో అవుతుంది. అవును, నేనైతే నా క్యారెక్టర్కి అంత సాటిస్ఫై కాదు, నేను ఇంకా మంచిగా చేయగలను. సో ఫ్యూచర్లో ఏమైనా మంచి పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది ఉంటుంది. బట్ స్టిల్ ఐ డిజర్వ్ మోర్, ఐ వాంట్ మోర్. అది అంటే టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే తను అంతకుముందుకు చేసినవన్నీ వెరీ హైప్ ఉంటాయి, లైక్ కేజీఎఫ్ లాగా ఇట్లా ఉంటాయి. సిద్ధార్థ్ ఇప్పుడు మనం రెండు తీసాను, ఫుల్ సింగిల్ ఓరియంటెడ్ పవర్ఫుల్ మూవీస్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ అవి. అవి కూడా కాదు, ఇంకా చేయగలను నేను. కానీ ఇప్పుడు దానికోసం నేనే రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను, స్క్రిప్ట్ రైటింగ్. రియల్లీ ఇంకా నేను చాలా స్ట్రగుల్ అవుతా ఉంటాను. ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా 3 డైరెక్టర్ వర్క్ చేశాను, ఏ ఒక్కరు నన్ను సాటిస్ఫై చేయలే. సో ఇంకా నేనే ఎంటర్ అవుదాం అని అనుకుంటున్నాను. సాటిస్ఫైడ్ చేయలేదని మళ్ళీ డైరెక్టర్ గారు మీ సినిమాలో మాకు అవకాశం కాదు, సాటిస్ఫైడ్ చేయలేదు అన్నదంతా అని అశోక్ సపోర్ట్తో లాస్ట్లో ఆయన బ్రహ్మానందం అన్నట్టు ఇచ్చినట్టు. తన ఒపీనియన్ ఏంటంటే తను మౌల్డ్ చేసుకోవడానికి అదేలేండి, తనే యాక్టర్. ఇప్పుడు నేను కూడా యాక్టర్ చేశాను, మనల్ని మనం మౌల్డ్ చేసుకోవడానికి ఏదైనా అవును ఎవరి మైండ్లో అన్నట్టు అదే ఆయన ఒక అవతారం ఎత్తాలి, తన యాక్టర్గా ఇంకా మంచుకోవడం. అప్కమింగ్ వీళ్ళందరూ ఫుల్ లెంత్, నాకు ఎంతకుముందు ఒక చిన్న చిన్న చేసి ఉండొచ్చాను, కానీ ఫుల్ లెంత్ రోల్ చేసి మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. సీరియస్లీ అందరూ చాలా అంటే మనం నాకు అనిపించచ్చు, నాకు అరబావా అక్కడ అలా చేయకుండా ఉండాల్సింది, ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాల్సింది అని కామన్గా వస్తుంది. పెద్ద పెద్ద ఇప్పుడు మెగాస్టార్లు ఒకసారి వాళ్ళు అనుకుంటారు ఈ షాట్ ఇలా చేయాల్సిందని ఉంటుంది. అది ఇన్ఫినిటం అన్న. ఇప్పుడు సారీ, అది ఇంకా ఇన్ఫినిటీ అన్న, ఎందుకంటే అది కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా అయిపోయినాక ఒక అనిపిస్తుంది ఇంకేమైనా చేసి ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. నేను అలా స్ట్రక్ అయ్యే ఒక 6 నెలలు షూటింగ్ అంతా అయిపోయినాక కూడా స్ట్రక్ అయిపోయా. నేను ఊహించుకున్నది అక్కడ సెటప్ రేంజ్ ఊహించుకున్నా, మన బడ్జెట్ సపోజ్ 10,000 బడ్జెట్ అయితే 10 లక్షలు ఊహించుకున్నా. తర్వాత రిలీజ్ అయ్యా అంటే బాధపడేవాడిని, అరే అలా అలా అనుకునేవాడిని. కానీ మనం ఇందులో ఏదైతే మన బడ్జెట్ ఏంటి, మనం ఏంటి అని నేను ఇంతకు చెప్పాను, మన గురించి మనం తెలుసుకున్నాం అనుకో, మన ఏంటి, మన సోర్స్ ఏంటి తెలుసుకుంటే అది చాలామంది కంటెంటే చూస్తారు. మనం ఏ పర్పస్లో వేసాం, ఒకసారి బన్నీవాస్ గారు చెప్పారు. సో ఈ సినిమాకి, ఈ కథకి, ఈ బడ్జెట్లో ఈ కొత్త యాక్టర్స్ లేదంటే ఇది చూసే వాళ్ళు కథను చూస్తారు. తెలియకుండా అయితే ఓపెన్ చేయరు కదా. ఇప్పుడు 200, 500, 1000 రూపాయలకి టికెట్ పెట్టి కూడా వెళ్తారు కొన్ని సినిమాలకి. ఎవరి సినిమాలకి వెళ్తారు? ప్రభాస్ అలాంటి సినిమాలకి వెళ్తారు. అదే కొత్తగా రిలీజ్ అయిన కనీసం 100 రూపాయలన్నా పెడతారా? సో ఆడియన్స్ తెలుసు. సో మన అందుకే ఇది ఇండిపెండెంట్ ఫిలిం. మేము ఇండిపెండెంట్ ఫిలిం. ఇంట్లో ఒక ప్రొడ్యూసర్ గారు అన్నారు, నువ్వు చేసిన బడ్జెట్ కూడా చెప్పకు, ఏ బడ్జెట్ చెప్పాలో ఆ బడ్జెట్ చెప్పు అన్నారు. సో ఎక్కువ చెప్పమన్నారు. అంటే నేనుకున్న ఫ్రెండ్ సపోర్ట్తోని
కొన్ని సోర్సెస్తో నేను చాలా లో బడ్జెట్లో వేసాను. అంటే ఇప్పుడు మేము ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, అంటే తను యాక్టర్ రామ్ గోపాల్ ఒక యాక్టర్, తను కొన్ని చేయగలడు, తను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాయి. సో ఇదన్నా యాక్టర్గా మీకు తెలిసిన మీరు కొత్తగా ఏదైనా షార్ట్ ఫిల్మో సినిమానో చేస్తే ఇతను ఇలా ఉంటాడు, ఈయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఇలా ఉంటుంది, ఇది చూసుకోవచ్చు. దీంట్లో ఒక స్టైల్ ఉంటుంది, అతను ఇంకో దాంట్లో ఇంకో స్టైల్ ఉంటుంది. సో తను మనోజు, తన క్యారెక్టరేషన్ ఎలా ఉంది. సో మమ్మల్ని మేము ఒక ప్రొజెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ నేను యాక్టర్గా చేసుకున్నా, డైరెక్టర్గా చేసుకున్నా. ఈ సినిమా ఇండిపెండెంట్ ఫిల్మ్ 100% అలా ఉపయోగపడుతుంది. ఏది ఫీచర్ ఫిల్మ్కి ఏ రేంజ్ తగ్గకుండా మా క్యారెక్టర్స్ని మా యాక్టర్స్గా ఒక డైరెక్టర్గా ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతాయి. సో అలాగే ఒక 1.5 hour మాకు ఇస్తే, అదే ఏంటిది టైం, ఆ సినిమా ఓపెన్ చేసి చూస్తే ఏదో మీరు క్యాజువల్గా చూస్తే మిమ్మల్ని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం. సో అలా ఉంటుంది సినిమా. సో అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా పలానా వాళ్ళకి అరే బాగుంది అని చెప్పగలిగితే అది మాకు హెల్ప్ అవుతుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి వాళ్ళ డైరెక్టర్ చెప్పడము, ఇంకెవరైనా చూసి వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తే ఏంటంటే మాకు ప్లస్ అవుతుంది. మేము ఇక్కడ యాక్టర్స్గా కావచ్చు, నేను డైరెక్టర్గా కావచ్చు, మాకు ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. నేను చెప్తున్నా, అంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, మా వాళ్ళు మీ యాక్చువల్లీ ఇప్పుడు తను అన్నట్టు ఎన్ని డిస్కషన్లు అయినాయి, మాకు అందరికీ డిస్కషన్లు అయినాయి. అంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్ ఫామ్ అయింది మాకు. సో ఎందుకు అన్నీ జరిగినాయి, కానీ ఎందుకు తట్టుకున్నంటే సినిమా ఒక డైరెక్టర్ చెప్పాడు, సినిమాకి మనం ఇవ్వాలి, సినిమా మనం సినిమా కోసం ఏదైనా చేస్తేనే సినిమా మనకి ఏమైనా చేస్తుంది. నేనేం చేయకుండా, ఏం రిస్క్ చేయకుండా, నాకు అదృష్టం ఉంటే అదే వస్తుందంటే, ప్రయత్నం చేయకుండా ఏది రాదు, ప్రయత్నం చేయి. సో ఇప్పుడు మోక్ష మరి అంటే కంప్లీట్ చేశారు కదా ఇన్ని స్ట్రగుల్స్లో, ఇంత దాంట్లో యాజ్ ఎ డైరెక్టర్ అండ్ రైటర్గా ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందన్న మొన్న కంప్లీట్ చేసుకొని చూసిన తర్వాత? మీరు అనుకున్న అవుట్పుట్కి రీచ్ అయినా? రైటర్కి అయితే నాకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ సినిమా బాగుంది, సూపర్గా రెస్పాన్స్, క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఉంది, కానీ డైరెక్టర్గా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ నన్ను నా డైరెక్టర్ని కిల్ చేశాడు. నాలో ఉన్న ప్రొడ్యూసరు నాలో ఉన్న డైరెక్టర్ని కిల్ చేశాడు. అది నాలో ఉన్న ప్రొడ్యూసర్ని అందుకే ఒకసారి తిట్టుకుంటుంటా, నువ్వు అట్లా అనాల్సింది కాదు, అలా ఉండాల్సింది కాదు అన్న. ఇప్పుడు ఒకవేళ వేరే ప్రొడ్యూసర్ అయితే కూడా ఇట్లనే ఇదే ఏమంటారు అంటే ఆచితూచి ఎట్లయితే దీని ప్రొడక్షన్ చేసిర్రో వేరే వాళ్ళ ప్రొడక్షన్ అలాగే చేస్తారా, లేదంటే అప్పుడు కాస్త ఫ్రీగా? 100% అలా చేస్తా. అంటే క్లారిటీ, నువ్వే కదా, మరి నువ్వు ఎట్లా అంటున్నావు కదా అనుకోవచ్చు, మరి నువ్వు ఇక్కడ తక్కువ పెట్టావు, మరి ఆ ప్రొడ్యూసర్ అయితే ఎక్కువ పెట్టించవచ్చు కదా, పెట్టించేటోడు ఏమో కదా. అంటే ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకోళ్ళు దొరికినప్పుడు మరి వేసేద్దామని. సారీ, అంటే నా ఉద్దేశం. నాకు ప్రొడ్యూసర్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, కాకపోతే ఒక క్లారిటీ లేని ప్రొడ్యూసర్లతో నేను చేయను. క్లారిటీ లేకుండా, అంటే నేను 10 లక్షలు పెడతా లేదా 1 కోటి రూపాయలు పెడతా, నాకు ఎంత వస్తుందో చెప్పు అంటే నేను చెప్పలేను కదా. ఒక బిజినెస్ యాంగిల్లో ఉన్న క్యాల్కులేషన్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నారనుకో, 1 కోటి రూపాయలు పెడితే ఒక మార్కెట్ వాల్యూ, దానికి ఒక బిజినెస్ యాంగిల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో సార్ 1 కోటి రూపాయలు వద్దు సార్, మీరు 1 కోటి రూపాయలు అనుకున్నారు కదా బడ్జెట్, నేను 80 లక్షలలోనే తీస్తాను. సో మీకు ముందే ఒక 20 lakhs నేను లాభం సెట్ చేస్తాను. మీరు అనుకుంటారు కదా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి 1 కోటి రూపాయలు అనుకుంటున్నారు కదా, నేను 80 lakhs 70 lakhs దీంట్లోనే తీస్తాను. అది నేను ఎట్లా తపన పడాలి, మీరు ఎక్స్పెక్ట్ చేసినాక డబులే ఉంటుంది తప్ప తగ్గుండదు. సో ఇది ముందు ఫిక్స్ అయితే నేను దాన్ని తగ్గించి నేను సినిమా చేస్తా అంటున్నాను. నేను పెంచాను, మళ్ళీ మామూలుగా ఏం చేస్తారంటే ఇది పెంచుతారు, నేను అట్లా కాకుండా ఇది నేను ఒక డైరెక్టర్గా చేయగలుగుతా. కాకపోతే నాకు ఈ కథ విని అరే ఒక జడ్జిమెంట్ ఉండాలి, ఇక నేను కొన్ని సీన్లలో నాకు ఇలా కావాల్సి వస్తుంది, ఇలా కావాల్సి వస్తుంది, ఇంకొక సీన్లలో తగ్గించుకుంటాను. లిటరల్లీ కూడా అన్న, అంటే చాలా మనం బయటికి వచ్చేసిన సినిమాలు అందరికీ తెలిసేమో కానీ ఎన్నో సినిమాలు ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లోనే నేను అక్కడనే తిరుగుతుంటా ఈ ఫిలిం ఛాంబర్కి. ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, అవి అయిపోయినాక ప్రొడ్యూసర్స్ అనుకుంటారు అరే వీడు స్టార్ట్ చేసినప్పుడు ఇంత అన్నాడు, ఎండ్ అయ్యేసరికి ఇంత అయిపోయింది, కానీ మళ్ళీ దాంతో సాటిస్ఫాక్షన్ లేని ప్రొడ్యూసర్లు కూడా పాపం చాలామందే ఉన్నారు. మేబీ ఇట్లా అన్నలాగా ఇంత జెన్యున్గా ఆలోచించేటోళ్ళు వాళ్ళకి దొరకట్లేరు. ఆయన అశోక్ చక్రంలో ఒకటి చెప్పగలరు అన్న, ఆయన ఏంటంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు కావాల్సిన ప్రాపర్టీని అందరూ కొని తీసుకొస్తారు, అక్కడ లైవ్గా ఉన్న ప్రాపర్టీగా మారుస్తాడు. అతనిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, దాన్ని ఒక ప్రాపర్టీకి ఎట్లా వాడాలని ఆయన మైండ్ పనిచేస్తుంది.
దాంట్లోంచి ఆకులు తీసుకొచ్చి ఆయనే ఒకటి రెడీ చేసి అదొక ప్రాపర్టీగా క్రియేట్ చేయడం. ఎందుకు ₹1,00,00,000 సినిమా ఆయన 80 లక్షలకు చేస్తారంటే దిస్ ఈజ్ ఆయన సీక్రెట్. అది ఉన్నదాన్ని ది బెస్ట్ వాట్ ద రిసోర్సెస్ వీ హ్యావ్, ఆ రిసోర్స్ అన్ని ఎంత బెస్ట్గా వాడగలడో నాకు తెలిసి ఈ రోజులలో డైరెక్టర్లో, ఈ యంగ్ డైరెక్టర్లో ఈయనకు తెలిసినంత నాకు తెలిసి చాలా మందికి తెలియదు. అది నేను 100% రాసిస్తా చాలా చాలా పద్ధతిగా. అందుకే చెప్పాడు, ఏదో సింపుల్గా వర్డ్ చెప్పలే. ₹1,00,00,000 బడ్జెట్ని నేను 70-80 lakhsకి ఎందుకు చేస్తానంటే సీన్ క్వాలిటీ తగ్గాడు, ఎక్కడ డబ్బును వృధా దాని ముందే చెప్పాడు. నేను చాలా క్యాలిక్యులేటెడ్ మనిషిని, డబ్బు నేను ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ₹10 ప్రొడ్యూసర్ నొప్పించి ₹11 ఖర్చు పెడతాడు సీన్ బతకడం కోసం. ఎక్కడైతే మనం బడ్జెట్ని సేవ్ చేయగలమో అక్కడ పక్కా చేసే డైరెక్టర్ అశోక్ చక్రం. ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక ఎకనామికల్ బడ్జెట్ ఉన్న డైరెక్టర్ దొరకబోతున్నాడు, ప్రొడ్యూసర్ బతకబోతున్నాడు అంటే అది అశోక్ చక్రమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే. సో అన్న ఇప్పుడు మరి మోక్ష ఫైనల్గా అంటే ఎట్లా అన్న స్ట్రీమింగ్గా మొన్న సార్ అన్నట్టు థియేటరా ఎట్లా చూడాలి ఇక ఆడియన్స్? ఏంటంటే ఫస్ట్ ప్లాన్ చేసిందంటే మనం ఒక సినిమా ఇందాక చెప్తున్నాను, ప్రొడ్యూసర్గా మారింది ఏంటంటే ప్లాట్ఫామ్ డిసైడ్ అవ్వలే. ఒక ప్రొడ్యూసర్ రియల్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ వాళ్ళే డిసైడ్ అవుతారు, నేను ఒక ప్లాన్తో చేస్తాను, బడ్జెట్ ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే అవ్వలేదు కాబట్టి నేను లిమిటెడ్గా దీన్ని తీసుకున్నాను. సో ప్లాట్ఫామ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే మనం ముందు సినిమా తీద్దాం, అంటే సినిమాని ప్రేమించి సినిమాని తీద్దాం. ఇప్పుడు ప్లాన్ ఉంది, అంటే ప్లాట్ఫామ్ ఇదే అని ఫిక్స్ అవ్వలేదు, ఒక 2-3 ఆన్ వేలో ఉన్నాయి. మోస్ట్లీ ఒక ఓటీటీ సెట్ అయిపోద్ది, ఆ ఓటీటీది ఓకే అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి చిన్న ప్రివ్యూ చేస్తాను, అప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తాను. సో అది అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి, సో అది అయినాక నేను చెప్తే బాగుంటుంది, అవ్వకముందు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాకపోతే ఓవరాల్గా అయితే ఓటీటీలోనే వస్తుంది అంటారు ఇంకా. ఓటీటీకి అయితే మాత్రం ఇది మంచి సినిమా అవుతుంది, ఎందుకంటే నేను ఓటీటీలో చాలా చూస్తుంటా చిన్న బడ్జెట్ సినిమాలు మెయిన్ ఎలా ఉంది చూద్దాం, మనం చేయగలమా లేదా అని. అవన్నీ కొంచెం నాకు షార్ట్ ఫిల్మ్ లాగే అనిపిస్తాయి. దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్. ఇప్పుడు అవాక్ అయింది, అందుకే పెద్ద స్క్రీన్ మీద చూసి సింగిల్ హ్యాండ్తో ఇలా చేయగలిగాడంటే తనకి ఒక సపోర్ట్ ఇచ్చారనుకో ప్రొడ్యూసర్, ఒక హ్యాండ్ ఉందంటే చాలు ఇంకెంతైనా చేయగలదని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇక్కడ 2 ఉన్నాయండి, ఇందులో ఇంకర్నేషన్ ఉంది, ప్రొడ్యూసర్ ఉంది, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. మిగతా అన్ని పక్క పెట్టి ఆ ప్రొడ్యూసర్ని పక్కకు లాగామనుకోండి, ఒక ప్యూరెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆ ఒక్క అవతారాన్ని ఇటు గుంజుదాం, కొంచెం ఆయనలోంచి పక్కకు జరపాలి, పట్టి లాగుదామన్నా. అంటే వారి రోల్ వారు చేయగలిగి నాకు ఇలా కావాలి అంటే అంతకంటే ది బెస్ట్గా తీయగల డైరెక్టర్ ఇప్పుడున్న జనరేషన్కి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అశోక్ చక్రమే అవుతాడని నేను అనుకుంటున్నాను. బట్ హానెస్టీగా కూడా అంటే మేబీ మీరు నమ్ముతారో నమ్మరో అది, బట్ అనిపించింది చెప్తున్నా. అది చూసిన తర్వాత అంటే మనకి ప్లాన్ అయితే లేదు, మనం చిట్ చాట్ చేస్తామో ఏందో తెలియదు. నేను ఆ తర్వాత కూడా మీతోనేం మాట్లాడకపోయినా వెళ్ళిపోయినాక నేను ఇంటికి ఏమనుకున్నా అంటే అరే చాలా బాగా తీసిండు కదా, ఈయనకు డెఫినెట్గా ఫ్యూచర్ ఫిలిం వస్తుంది, మంచి డైరెక్టర్ అవుతాడు అన్న ఇంపాక్ట్ అయితే నాకు కనిపించింది. అండ్ నేను స్టార్టింగ్లో కూడా అన్న ఎస్పెషల్గా నాకు క్లైమాక్స్ పోర్షన్ నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ట్విస్ట్ అది కూడా హీరోయిన్ ఉండే 4 పాటలు ఉంటే మొన్న స్పైడర్ మ్యాన్ సినిమాలోనే ఐటమ్ సాంగ్ లేదని ఫీల్ అవుతున్నామన్నా. ఇప్పుడు మరి కావాలి ఆడియన్స్, మరి మా డిమాండ్స్ కూడా అప్పుడప్పుడు అవి చూపియాలి అన్న. టెక్నికల్ అన్న కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండి నువ్వు అమ్మాయి లేకుండా సినిమా తీసినావు అన్న. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండి అమ్మాయి లేకుండా అంటే అలాని కాదు, ఇన్ఫ్లుయెన్స్ అంటే చెయ్యాలని ఉంది. సార్నే ఒకసారి నాకు సౌందర్యలహరిలో నేను వెళ్ళాను, అప్పుడు ఒకసారి కొత్త అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇంటర్వ్యూ అలాంటిదో చేశారు, ఆయన క్లాసెస్ చెప్పారు. లైక్ అంటే ఏ క్వశ్చన్ అడిగాను అనుకుంటున్నావు? మామూలుగా నాకు అమ్మాయిలతో మాట్లాడంటే భయం సార్, మీరు అమ్మాయిలతో ఎట్లా సార్ బొడ్డు మీద యాపిల్స్ వేస్తారు అవన్నీ చేస్తుంటారు అని నేను సార్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగా. 15 మంది ఉంటే నేను అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే నేను ఇదే అడిగా, నాకు మాట్లాడాలంటే భయం సార్, అసలు మీరు ఎట్లా ఒప్పిస్తారు, అంత ఈజీ కాదు కదా అంటే చాలా బాగా చెప్పారు. అంటే మనం వెంటనే ఎవరితోనైనా యాక్టర్స్కి అలా చెప్పకూడదు, ఒక ఫ్రెండ్షిప్ చేయాలి,
ఒక మనం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలిగితే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం చెప్పింది అర్థం చేసుకుంటారు. యాజ్ ఏ డైరెక్టర్గా నువ్వు ఏం చెప్పావని అర్థం చేసుకుంటారని బాగా చెప్పారు. నాకు అలాంటివి అవి ఉండేది, కాకపోతే ఇంకొంచెం అనుభవం. లెజెండరీ డైరెక్టర్లు మాత్రం టెక్నిక్స్ ఉంటాయి. అమ్మాయితో మాట్లాడంటే భయపడతారని చెప్పాడు. ఆయన లవ్ మ్యారేజ్ అంటే తనే ప్రపోజ్ చేసింది, నేను లవ్ అన్న సినిమాలో ట్విస్ట్లు, మీరు బయట ట్విస్ట్లు, ముందు వరంగల్తో ట్విస్ట్, తర్వాత ఆయన లవ్ మ్యారేజ్. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ హీరోయిన్ ఎవరికి కావాలి? అన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాలో మ్యూజిక్ చాలా మంచి బీజిఎం అన్న. ఎవరన్నా ఆయన అంటే ఆయన ఓవర్ నాయన అంటే ఏది కావాలనుకుని చేసింది. ఫ్యామిలీ మొత్తం వరంగల్ మొత్తం కలిసి సినిమా తీసి అంత కలిసినాక మనం అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తనలే కానీ వచ్చింది. బట్ ఇక వరంగల్ కనబడుతుంది స్ట్రెంత్. వెంకటేష్ బొల్ల ఆయన మ్యూజిక్ చేశాడు. సో ఆయన అంతకుముందు విశ్వదావిర అనే ప్రాజెక్ట్ చేశాను, అక్కడ పరిచయము. ఓకే ఓకే. నేను అంటే మనకి ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. నేను మనుషులు ఎలా చూస్తా అంటే నాకు ఈయన సెట్ అవుతున్నాడు, ఆయన దగ్గర ఎంత టాలెంట్ ఉండని. టాలెంట్ నాకు ఇంపార్టెంట్ కాదు, మనుషులు కంఫర్ట్ అంటే ఆ కమ్యూనికేషన్ కానీ ఆ ర్యాపో కానీ కుదరాల. విధానము ఏదన్నా కుదిరితే నేను మూవ్ అవ్వగలుగుతాను, కానీ నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా నాతో బిహేవ్ చేసే విధానం సరిగ్గా లేదనుకో నేను మూవ్ అవ్వలేను నేను. సో అక్కడ నాకు అతను నచ్చి అట్లా మూవ్ ఆన్ అయ్యాను. ఓకే కొంత లేట్ చేసాడు కానీ వర్క్ సాటిస్ఫైడ్. డిఓపి అన్న? డిఓపి అశోక్ అనే పోయినా. సో నాకు ఒక 10 years నుంచి పరిచయం, సీరియల్స్ దగ్గర నుంచి పరిచయం. ఆయన ఇప్పుడు సినిమా డిఓపి అయిపోయాడు. మా సినిమా ప్రాజెక్ట్ ఈ మోక్ష తర్వాతనే ఆయనకు కాలంకి భైరవుడు సినిమా వచ్చింది. సారీ ఏం సినిమా అన్న? కాలంకి భైరవుడు టీజర్ రిలీజ్ అయ్యింది. ఓకే ఓకే. మంచి హిట్ టాక్ వచ్చింది. సో అది తర్వాత వరుసగా చేస్తున్నాడు. సో ఆయన ఇక సినిమా డిఓపి అయిపోయాడు. ఫీచర్ ఫిల్మ్ డిఓపి అయిపోయాడు. ఇప్పుడు ఆయన అందుకే మన మీరు కూడా రాలేదు. సో ఆయన మంచి సపోర్ట్ చేశాడు. తర్వాత ఎడిటింగ్ అన్న? ఎడిటర్ వచ్చేసి విశ్వన్ రాజు. సో ఆయన మేజర్గా ఏంటంటే డిఐ ఆయన ఫైనల్ కట్ చేశాడు. యాక్చువల్లీ రఫ్ కట్ నేను ప్లస్ క్రాంతి అని ఒక అబ్బాయి ఉంటాడు. మీకు ఎడిటింగ్ వచ్చా అన్న? అంటే మనం నేర్చుకోలేదు, ప్రొఫెషనల్ కాదు. బట్ నాకు రాజమౌళి గారు ఆయన ఎడిటర్ నుంచి వచ్చారు కదా. అంటే చాలా నేను గమనించింది అంటే మన మేకింగ్లో ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే మనం ఏది కావాలో మనకు తెలుస్తుంది. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అది చేయి ఇది చేయి అంటే ఏంటంటే నాకు టైం సరిపోదు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని నేను చెప్పేంత నాకు టైం ఉండదు అని, నువ్వు ఇడిదిరు ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి అర్థం కాకపోయాయి. నాకు తెలుసు కదా ఎడిటింగ్లో కట్స్ ఎలా పడితే మీకు తెలుసు. గోపాల్ చెప్పినట్టు ఏంది ఏమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, అసలు ఏంది అంటే ఒకటే నువ్వు నన్ను అమ్ము నేను చూపిస్తా అన్నాడు. మన బడ్జెట్లో నేను యాక్చువల్ డిఓపి కూడా తెలియదు కొన్ని. ఇప్పుడు డిఓపి అంటే డిఓపి ఆల్రెడీ ఒకసారి చూశాడు, ఒక ఫైనల్ కట్ అయినాక చూశాడు, ఆయన కూడా షాక్ అయ్యాడు. డిఓపి కూడా కొన్ని షాక్ అయ్యాడు. సో ఆ షాట్ ఎందుకు పెడతానో కూడా ఒకసారి కొన్నిసార్లు ఆయనకు కూడా తెలియదు అన్న. అయితే ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు ముగ్గురు, కానీ అదర్ యాక్టర్స్ అంటే ఒక ఆయన ఎస్ఐ క్యారెక్టర్ చేసిన ఆయన, ఇంకొంచెం సిఐ క్యారెక్టర్, అండ్ పెద్ద సీనియర్ యాక్టర్ కూడా ఒక ఆయన ఉంటారన్న డిఐజీ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరితో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది వాళ్ళ విషయంలో? వాళ్ళు కూడా అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే, కాకపోతే డీజీపీ క్యారెక్టర్ చేసిన ఆయనే సార్ ప్రొడ్యూసర్, ఆయన నవీన్ చంద్రతో ఏదో సినిమా చేశాడు. ఆయన కూడా కొత్త యాక్టర్, యాక్చువల్లీ 2-3 సినిమాలలో చేశారట. సో అంటే తెలిసిన మొహం లాగే అంటే తెలుసు, అంటే చూసుండొచ్చు చెప్తున్నా. నాకు తెలిసి కొత్త అంటే 3-4 సినిమాల్లో చేశారంటే చెప్పారు అంతే. సో ఆయనే తర్వాత పవన్ కుమార్ అని ఇంకొక ఎమ్మెల్యే క్యాడర్ లాంటిది ఆయన చేశాడు. ఆయనే సాఫ్ట్వేర్ అసలు ఎక్కడా చేయలేదు ఆయనే. సో ఆయనే తర్వాత ఇంకెవరు అన్నారు, డీజీపీ సిఐ మహేష్. యాక్చువల్లీ ఈరోజు రావాలి, తను రాలేదు. ఆయన ఇంపార్టెంట్ రోల్ మంచిదే చేశాడు. ఆయన ఇన్స్టిట్యూట్ ఫ్రెండే. సో జబర్దస్త్ సురేంద్ర ఓకే వాళ్ళందరూ చేశారు. సిఐ అయిన క్యారెక్టర్ ఆయన కూడా ఇంపార్టెంట్ రోల్. సురేంద్ర ఇంకెవరున్నారు, హుస్సేన్, అర్హాన్. సో అందరు మీరు అనుకున్నట్టుగా అయితే ఎవరన్నా ఇబ్బంది పెట్టిర్రు అన్న యాక్టర్స్లో వీళ్ళు ముగ్గురు కాకుండా? మాకు అంత అవకాశం ఇయ్యడు ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మేము ఇబ్బంది పెట్టే అవకాశం మీరు డైరెక్టర్ గారు. అంటే నాకు ఎట్లుండేదంటే అంటే ఊరికే సరదాగా అనుకోవచ్చు, సీరియస్గా అనుకోవచ్చు. ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే ఎంత ఉంటుందో వీళ్ళని పెట్టినట్టు అందరు డేట్లు సెట్ చేయాలి నేను.
ఈ రోజు ఇతను ఉంటాడా, ఇతను సెట్ చేయాలంటే మళ్ళీ ఇతనికి కావాలి. ఈ వీకెండ్ ఒకరు ఉండరు, ఆ వీకెండ్ ఒకరు ఉండరు. ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ అన్న, మీరు మేము కూడా సాఫ్ట్వేరే. సో డేట్స్ సెట్ చేయాలంటే నాకు ప్యాడింగ్ అనిపిస్తుంది. ఇక్కడ షెడ్యూలింగ్ కొంచెం కష్టమే. ఒక్కో రోజు కొంచెం కష్టం కాదు, బిగ్గెస్ట్ టాస్క్ అది. నాకు ఎట్లుండదంటే ఒక 2-3 సార్లు క్యాన్సిల్ చేసినప్పుడు అమ్మయ్య నేనే క్యాన్సిల్ చేస్తే హ్యాపీ, అమ్మాయి క్యాన్సిల్ అయిపోయింది హ్యాపీ, క్యాన్సిల్ అయింది అనుకుని ఫీల్ అయ్యా నేను. ఎవరన్నా సెట్స్కి లేట్ రావుడు కానీ, లేదంటే వస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో అన్న ఇప్పుడు రాలేనన్న మధ్యాహ్నం వస్తే ఇట్లా ఏమన్నా అయినాయి అవి, కానీ కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇక అవన్నీ చెప్పుకోవడం, నెగిటివ్స్ ఎక్కువ చెప్పుకోవడం వేస్ట్. మనోడు అంటాడు అప్పుడప్పుడు ఏదో సిచ్యువేషన్లో మీరు ఈ సీన్ మీరు నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ సీన్ ఉంటే చేసుకుంటాం. మేడం కాళ్ళు ఇరగొడతాను. యాక్చువల్లీ ఈ రోజు కూడా మీ ఇంటర్వ్యూ సెట్ చేయడానికి కూడా నాకు ఆ షూటింగ్ రోజు గుర్తొచ్చింది నాకు. ఎవరు వస్తారో రారా, ఇప్పుడు 4 వస్తారా ఏంది పరిస్థితి. ఇంటర్వ్యూ కూడా అంటే ఎట్లా అయిపోయిందంటే నాకు మేనేజ్మెంట్, ఇక్కడ మేనేజర్ వాళ్ళ టాస్క్లు ఎట్లా ఉంటాయి నాకు అనిపించింది. ఓహో మేనేజర్లు ఇంటర్వ్యూ ఇట్లా టెన్షన్లు కూడా ఉంటాయి కదా, ఒకరు రాకపోతే మళ్ళీ టైం సెట్ చేయాలి. అందరి కాంబినేషన్స్ కష్టమే. సో ఫైనల్గా అన్న, మరి మోక్ష సినిమా తొందరగా ఓటీటీలో వచ్చి మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, అండ్ మీరు అందరూ మంచి ఫ్యూచర్ ఫిలిమ్స్ చేయాలి, అండ్ డైరెక్టర్గా మీకు మంచి మీరు అనుకున్న ప్రాజెక్ట్ దొరకాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటూ, చాలా మంచి అనిపించింది మీతోని ఈ కాన్వర్జేషన్ కానీ. అవి మీకు ఎట్లా అనిపించిందో కానీ. మంచిగా అనిపించింది, అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కదా, మాకు ఏదైనా కొత్తనే. సో అది సో తొందరలో మళ్ళీ ఏమన్నా ఓటీటీ రిలీజ్ అయిపోయిన తర్వాత పబ్లిక్లో కూడా ఉంటుంది కాబట్టి సినిమా, అప్పుడు ఇంకాస్త మంచి కాన్వర్జేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుద్దాము, వస్తారా అన్న? తప్పకుండా అప్పుడు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఇలా యాక్చువల్ నాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూ అంటే సినిమానే కాదు, ఇంటర్వ్యూలు కూడా రెగ్యులర్గా ఉండొద్దు అనే ఫీలింగ్. సో డిఫరెంట్ ప్లాన్ చేద్దాం, మంచిగా ప్లాన్ చేద్దాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మీ యాంకరింగ్ అయితే ఫస్ట్ అనుకున్నాను, షో ఏదన్నా మాట్లాడితే ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అనుకోలేదు, కానీ నైస్, చాలా బాగుంది, అడిగిన దానికి మీరు చెప్పారు. చాలా ఫ్రీగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, మోక్ష టీమ్ తోటి చిన్న చిట్ చాట్. ఈ ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే మంచి మంచి అప్డేట్స్ గురించి అయితే ఫాలో అవుతుండండి. సైనింగ్ ఆఫ్.